మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద హసన్ పర్త్లోని ఇంట్లో ఉరేసుకుని బలవన్ మరణానికి పాల్పడ్డారు డాక్టర్ ప్రత్యూష. భర్త సృజన్కు మరో అమ్మాయితో సంబంధం ఉందని మనస్తాపానికి గురయ్యారు డాక్టర్ ప్రత్యూష. డాక్టర్ సృజన్ ఒక ప్రైవేట్ హాస్పిటల్లో కార్డియాలజిస్ట్గా పనిచేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్లో ఒక యువతితో సృజన్ ప్రేమాయణం కొనసాగింది అనేది అక్కడ జరుగుతున్న చర్చ. ప్రేమ వ్యవహారంపై సృజన్తో ప్రత్యూషకు పలుమార్లు వాగ్వాదం జరిగింది. ఎన్నిసార్లు చెప్పినా భర్త తీరు మారకపోవడంతో మనస్తాపానికి గురైనట్టుగా తెలుస్తోంది. ప్రత్యూష మృతదేహం వరంగల్ ఎంజీఎంకి తరలించడం జరిగింది. ఒక్కసారి ఆ కుటుంబం ఎటువంటి ఆందోళన వ్యక్తం చేస్తుందో ఆ విజువల్స్ చూద్దాం. విజువల్స్ మీరు చూస్తున్నారు. పూర్తిగా ఈ ఘటన అందరినీ షాక్కి గురి చేస్తుంది. వరంగల్ ఈ ఘటన అందరినీ షాక్కి గురి చేస్తుంది. ఇక్కడ స్థానికంగా ఒక ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేస్తున్నారు డాక్టర్ ప్రత్యూష. హసన్ పర్త్లోని తన ఇంట్లో ఉరి వేసుకొని బలవన్ మరణానికి పాల్పడ్డారామి. ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. హసన్ పర్త్ పోలీసులను ఆశ్రయించారు, కేసు నమోదు చేశారు. అయితే భర్త సృజన్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తూ పాపులర్ అయిన ఒక యువతితో సృజన్ ప్రేమాయణం కొనసాగించాడు. ఆ ప్రేమాయణమి ఇంతటి దారుణానికి కారణమైందంటూ కూడా పోలీసులు అక్కడ అనుమానించడం జరుగుతోంది. అక్కడ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం. అయితే సృజన్ కార్డియాలజిస్ట్, ఒక డాక్టర్ అండ్ అట్ ద సేమ్ టైం కార్డియాలజిస్ట్ అను. ఈ నేపథ్యంలోని అదే ఆసుపత్రిలో పనిచేయడం జరుగుతోంది. ఇన్ఫ్యాక్ట్ వేరే హాస్పిటల్లో డెంటిస్ట్గా పనిచేస్తున్నారు ప్రత్యూష. సోషల్ మీడియాలో రీల్స్ చేసే ఒక అమ్మాయి డాక్టర్ సృజన్కు మధ్య ప్రేమ వ్యవహారం కొనసాగింది. ఆ వ్యక్తి ఎవరైతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్నారో ఆ వ్యక్తితో సృజన్కు ప్రేమ మొదలైంది, ప్రేమ చిగురించింది వాళ్ళిద్దరి మధ్య. మరి ముఖ్యంగా ఒక ఇంటర్వ్యూ ద్వారా వాళ్ళిద్దరి మధ్య ఆ ప్రేమ ఇంకాస్త ముందుకు వెళ్ళే ప్రయత్నం జరిగింది. వాటిని రీల్స్గా చేస్తూ ప్రమోట్ చేసింది. ఈ క్రమంలో సృజన్కు ఆ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్కు మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ వ్యవహారం ప్రత్యూషకు తెలియడంతో ప్రత్యూష తన భర్త సృజన్ను ప్రశ్నించింది. ఆ విషయం తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఆ గొడవ చినికి గాలివానగా మారింది. డాక్టర్ ప్రత్యూష మీరు చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం ఈ ఘటన ఆ కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది. ప్రేమ వ్యవహారంపై సృజన్ను ప్రశ్నించింది. ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నట్టు నిలదీసిన తర్వాత ఏం జరిగింది? ఆ విషయంలోనే ఇద్దరి మధ్య కూడా గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్న ఒక మహిళతో డాక్టర్ సృజన్కు ఆ డాక్టర్కు ప్రేమ వ్యవహారమే ఇంతటి దారుణానికి కారణమైంది అంటూ కూడా ఇటు ప్రత్యూష తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు కదా, ఆ బ్లర్ చేసి చూపించాం. ఆ యువతి అన్నట్టుగా మనకి సమాచారం అందుతోంది. ఈ ఘటన ఒక్కసారిగా షాకింగ్గా మారింది. ఎందుకు బలవన్ మరణానికి పాల్పడింది? ఇది బలవన్ మరణమా, లేకపోతే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం జరిగిందా? ఇది హత్య లేకపోతే ఆత్మహత్య? హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారా? ఒకవేళ డాక్టర్ ప్రత్యూష బలవన్ మరణానికి పాల్పడి ఉంటుంటే కనుక అక్కడ ఆమె మరణ వాంగ్మూలం లాంటిది ఏమైనా దొరికిందా? దాంట్లో ఎటువంటి అంశాలను పేర్కొనడం జరిగింది? డాక్టర్ సృజన్కు అలాగే సదరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్కు మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది. సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్న ఒక యువతి ఆయన్ని ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఆ రీల్స్గా వాటిని ప్రమోట్ చేసింది. అక్కడ మొదలైంది వీళ్ళ పరిచయం. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆ ప్రేమే
ఇప్పుడు ప్రత్యూష ప్రాణత్యాగం బలవన్ మరణానికి పాల్పడేందుకు దారితీస్తుంది అంటూ కూడా అక్కడ చర్చ జరుగుతోంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి వెంకటరత్నం అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. వెంకటరత్నం, ఓకే మా ప్రతినిధి వెంకటరత్నంకి వెళ్లే కన్నా ముందు ఈ ఘటనకు సంబంధించి ఆ కుటుంబం ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతోంది. వరంగల్ ఎంజీఎంకు ప్రత్యూష మృతదేహాన్ని తరలించిన తర్వాత ఆ కుటుంబం అక్కడ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఆ విజువల్స్ ఒకసారి చూద్దాం. ఆ కుటుంబం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఆ కుటుంబం ప్రస్తుతం అక్కడికి చేరుకొని కన్నీటి ఫ్యాక్టర్ వెలిపిస్తోంది. మీరు చూడొచ్చు, ఆ కుటుంబం ఒకటే అంటోంది, ఇంతటి దారుణమా, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటూ నిలదీస్తోంది. ఒక పెళ్ళైన వ్యక్తి తన భార్యకు సంబంధించి సన్మానం కలిగింది తనకి. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. ఆ కుటుంబం ఆందోళన వ్యక్తం చేస్తుంది, కన్నీరు మున్నీరుగా వెలిపిస్తోంది ఆ కుటుంబం అంతా కూడా. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. అది కన్నబిడ్డ దూరం అయితే ఆ కన్న తల్లిదండ్రులకు కడుపు కోత, వాళ్ళ కన్నీటికి బహుశా ఇంకా మాటలు ఉండవని చెప్పుకోవాలి. ప్రస్తుతం ఆ కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. అక్కడికి చేరుకుని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వెంకటరత్నం అందిస్తారు. వెంకటరత్నం, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? ఈ ఘటనకు సంబంధించి పోలీసుల ఇన్వెస్టిగేషన్లు ఇంకా ఎటువంటి అంశాలు వెలుగులోకి రావడం జరుగుతోంది? అక్రమ సంబంధాలు పచ్చని సంసారంలో చిచ్చు పెడుతున్నాయి. రీల్స్ పేరుతోటి బుట్టలో పడి బుట్ట బొమ్మ అనేటువంటి ఒక రీల్స్ చేస్తున్నటువంటి ఒక యూట్యూబ్ ఛానల్ సంబంధించినటువంటి తన వలలో పడి తన కూతురు అన్యాయంగా చనిపోయిందని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి ఇక్కడ ప్రత్యూష అనేటువంటి ఒక మహిళా డాక్టర్, అలాగే సృజన్ అనేటువంటి ఒక డాక్టర్, వీళ్ళిద్దరికీ అంటే వివాహం జరిగినటువంటి కొద్ది రోజులు కాపురం సజావుగానే చేశారు. ఆ తర్వాత అంటే వేరే అమ్మాయి వలలో పడి తమ పచ్చని సంసారం నాశనం అయిపోయింది అన్నటువంటి ఒక ఆందోళనతోటి ఇక్కడ ఏం జరిగిందో విషయం తెలుసుకోవడానికి వచ్చిన ప్రస్తుతానికైతే ఈ ప్రత్యూష అనేటువంటి అమ్మాయి మాత్రం తను ఆత్మహత్య చేసుకుంది. ప్రస్తుతానికి ఎంజీఎం మార్చురీకి డెడ్ బాడీని తరలించారు. ప్రస్తుతానికి ఏం జరిగిందో చూద్దాం. అసలు దానిపై మీరు చెప్పండి, అసలు ఏం జరిగిందో. చేసిండు దాన్ని మొత్తం కొట్టే ఒళ్ళంతా దెబ్బలు ఉన్నాయి, తలలోంచి మస్తు బ్లడ్ వచ్చింది. హ్యాంగింగ్ చేసుకుంటే అంత బ్లడ్ ఎట్లా వస్తుంది, తలలోంచి ఎట్లా వస్తుంది, ఇవన్నీ మొత్తం కమిలిపోయి ఎట్లుంటాయి. పిల్లల్ని ప్లాన్ గా ముందు రోజు 6 నెలల పిల్లలు కూడా 6 నెలల పిల్ల 5 సంవత్సరాల అమ్మాయిని ఇద్దరిని ఆ తల్లిదండ్రులకి ఇచ్చి పంపించేసి ప్లాన్ ప్రకారం నిన్న చంపేసి దడ్డు తగిలితే దాన్ని పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. అంటే ఇప్పుడు మీరు ఇది ఎన్ని రోజుల నుండి జరుగుతుందమ్మా వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు రావడానికి? అంటే పెళ్లి ఎన్ని సంవత్సరాలు? 2017 ఆగస్టు 17th అయిందండి. 18లో